వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజు. బీఫామ్ అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఎన్నికల ప్రచారానికి విధిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి సూచన. ఎన్నికల కమిషన్ నియమాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎట్టకేలకు జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజును ప్రకటించారు. ఈ సీటు ఏ పార్టీకి ఎవరికి కేటాయిస్తారని కొన్ని నెలలుగా సాగిన ఉత్కంఠకు తెరపడింది. చివరికి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పేరును ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు బీఫామ్ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు కరాటం రాంబాబు, కరాటం సాయిబాబా, రవికుమార్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలరాజు స్వస్థలం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా ప్రజా సమస్యలపై చిర్రి బాలరాజు అనేక పోరాటాలు చేశారు. అన్ని ప్రాంతాలలో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు కొత్త బస్టాండ్లో ఓటర్లకు నమూనా ఈవీఎంలపై ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా స్విప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జనసామర్థ్యం ఉండే బస్టాండ్ వంటి ప్రాంతాలలో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్విప్ నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి టి శ్రీనివాస విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ ఖాజావలి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో మన ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈవీఎం ఎలా ఉంటుంది, వీవీప్యాట్ మెషిన్ అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడానికి కోసం ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు పెట్టాము. ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సినది వాళ్ళ బాధ్యత, అంటే డ్యూటీ లాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి. వాళ్ళు రైట్ అడిగినట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఓటు కూడా చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తున్నాము. ఈ రోజుకి స్వీప్ నోడల్ ఆఫీసర్ డిపిఓ ద్వారా జిల్లా మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా సి విజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు ఆ సి విజిల్ యాప్ ద్వారా. యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని 100 నిమిషాల్లో 100 మినిట్స్లో దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా కంప్లైంట్కి తెలియజేయాలన్నది ఆదేశాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దాని మీద కంట్రోల్ రూమ్ సెటప్ చేసి 24/7 కంట్రోల్ రూమ్ సెటప్ చేసి కంప్లైంట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అమలులో ఉందని, ఎన్నికల ప్రచారానికి ముందుగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు.
జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశంలో నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు మీడియా చేపట్టాల్సిన నిబంధనలపై వివరించారు. ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు 48 గంటల ముందు అనుమతులు తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్లో పోస్టులు, ప్రసారాలపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని అన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి సైబర్ సెల్ పోలీస్ అధికారులతో కలిసి వాట్సాప్ నంబర్ పోస్ట్ను ఎస్పీ ఆవిష్కరించారు. ఎలక్షన్లు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు, అలానే పార్లమెంటు, లోక్సభ ఎలక్షన్లు చాలా రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. దేశమంతటా లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 16వ తేదీ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో తేవడం జరిగింది. సో దాని ప్రకారం చాలా ఏవైతే మార్చుకోవాలో, ఎక్కడైతే ఇవ్వవన్నా ఆల్రెడీ చేయడం జరుగుతోంది. అన్అఫీషియల్గా కనుక ఎవరన్నా పొలిటికల్ మీటింగ్స్ పెట్టినా, పొలిటికల్ ర్యాలీస్ పెట్టినా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రామ్కి కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. అలా లేకపోతే ఎంసీసీ వైలేషన్ మీద మనం కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మొదలుపెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే 48 అవర్స్ ముందు ఎన్కోర్ యాప్ కానీ, సువిధా యాప్ ద్వారా కానీ పర్మిషన్కి అప్లై చేసినట్లయితే ఈ వితిన్ మీకు స్టిపులేటెడ్ టైంలోపు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే మీ ప్రోగ్రామ్స్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఒక రకమైన ఎలక్షన్ అనేటప్పటికి ఒక రకమైన టెన్స్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎలాంటి ఉద్రేకపరిచే స్టేట్మెంట్లు కానీ, ఎలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వద్దని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ని, ప్రతి ఈవెంట్ని కూడా మనము సర్వేలెన్స్ పెట్టి, ప్రతి దాని మీద నిఘా పెట్టి, ప్రతి స్టేట్మెంట్ని ఈవెన్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొన్ని వర్గాల మీద కానీ, మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ ఘర్షణ రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినా తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు అందరికీ తెలిసిందే, నౌవేడేస్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోతుంది. మనం ఒక పోస్ట్ పెడితే వితిన్ 5 minutes కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్నారు, అలాగే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఒకవేళ ఒక తప్పు న్యూస్ కనుక పెట్టినట్లయితే మనము రియలైజ్ చేసి ఆ పోస్ట్ డిలీట్ చేసే లోపే అది వైరల్ అయిపోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్, మీరు ఏదన్నా పోస్ట్ కానీ, ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ కానీ వేసినప్పుడు దయచేసి మాతో కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఒకవేళ ఆ పోస్ట్ సెన్సేషనల్ అయినా, దానివల్ల ఏదన్నా వర్గానికి కానీ, ఏదన్నా మతానికి కానీ, ఏదన్నా ప్రాంతస్తులకు కానీ భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే దయచేసి పోలీసులతో వెరిఫై చేసుకోండి. మేము ఎప్పుడు 24/7 అవైలబుల్గా ఉంటాం. ఎవరైనా కానీ ఏదన్నా కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టి దానివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే, దానివల్ల ఇలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కానీ రైజ్ అయినట్లయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి, జైలుకి తరలించడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ నియమావళిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాహనాలపై ఎటువంటి రాజకీయ చిత్రాలను ఉంచకూడదని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి 48 గంటల ముందుగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ నరేంద్ర కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ కమిషనర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మోటార్ సైకిళ్ళు, కార్లు గల ఓనర్లు, అన్ని రకాల వాహనాలు గల ఓనర్లు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి రాజకీయ స్టిక్కర్లు ఏ పార్టీ అయినా కానివ్వండి, అవన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా పై అధికారులు కానీ, ఎన్ఫోర్స్ టీం కానీ, ఎంసీసీ టీం కానీ వారు ఆపినప్పుడు ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పురపాలక సంఘానికి సహకరించి అటువంటి రాజకీయ పార్టీ స్టిక్కర్లన్నీ కూడా తొలగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎన్నికల నియమావళిలో భాగంగా జిల్లా కలెక్టర్ వారు, జిల్లా ఎన్నికల అధికారి వారు అనేక రకమైన టీములు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీము, మరియు వీడియో వ్యూవింగ్ టీము అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఎన్నికల నిబంధనల మేరకు. ఇప్పుడు ఈ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో అన్ని టీములు కూడా 24 గంటలు నిఘా పెట్టి తిరుగుతూ ఉన్నారు. ప్రజలందరూ గుర్తించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ స్టిక్కర్లు, రాజకీయ పార్టీ స్టిక్కర్లు కూడా తొలగించుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. మన 50,000కు మించి డబ్బులు తీసుకెళ్తుంటే వాటికి సరైన ప్రూఫ్లు పెట్టుకోండి. మళ్ళా
ప్రభుత్వం వారిని అధికారులు సీజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళా ఎటువంటి ఆ డబ్బులు రావాలంటే మీరు సరైన ప్రూఫ్లు చూపిస్తే కానీ వెనక్కి రావు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఎటువంటి ప్రచారాలు వార్డుల్లో చేయాలన్నా కూడా సువిధా ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ వారి పర్మిషన్ తీసుకొని ప్రచారానికి వెళ్ళవలసిందిగా కూడా అన్ని రాజకీయ పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పర్మిషన్ లేకుండా వార్డులలో రాజకీయ ప్రచారం చేస్తుంటే మళ్ళా టీమ్స్ వారు వచ్చి అటగా ఆపి మీకు ఇబ్బంది కలిగించడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను, సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకకి ముస్తాబైంది. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆలయంలో వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను సంబంధించి కరపత్రాలను శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈమన శశికుమార్ శర్మ మాట్లాడుతూ వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 4వ తేదీ గురువారం నుండి ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం వరకు బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల చేతుల మీదుగా కలశస్థాపనతో ప్రారంభమై వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా 4వ తేదీ గ్రామదేవత గంగానమ్మ ఆలయం నుంచి 108 మంది స్త్రీమూర్తులచే అష్టోత్తర కలశాభిషేకాన్ని నిర్వహించి అమ్మవారికి సప్తనదీ జలాలతోటి విశేషంగా అభిషేకం నిర్వహించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి జరిగేటువంటి విశేష కార్యక్రమాలను తరించవలసిందిగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 5వ తేదీ అమ్మవారికి విశేషంగా వారాహి హోమం చాలా విశేషమైనటువంటి హోమం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై అమ్మవారికి జరిగేటువంటి ఆ ప్రత్యేక హోమాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలగించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలి. అదేవిధంగా శుక్రవారం శనివారాల్లో అమ్మవారికి విశేషంగా ప్రత్యంగిర హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క విశేష కార్యక్రమంతో రుద్ర హోమాలు కానివ్వండి, అమ్మవారికి చండీ హోమాలు కానివ్వండి, వీటన్నిటినీ నిర్వహిస్తూ 9వ తేదీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర సందర్భంగా 9వ తేదీ ఉగాది వేడుకలు పీఠంలో వైభవంగా నిర్వహించడం, పంచాంగ శ్రవణం ఇత్యాది కార్యక్రమాలతో పాటు భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు నూతన సంవత్సరంలో అమ్మవారి ప్రసాదం స్వీకరించడం అంటే సంవత్సరం అంతా కూడా అమ్మ సేవలో తరించినట్టే. మనందరం కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922.
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ మానవాళిని వణికిస్తున్న హెచ్ఐవిని వైరస్ కు సమంగా చెక్ పెట్టే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మందులు తప్ప నివారణ లేని హెచ్ఐవి వైరస్ ను పూర్తిగా శరీరం నుంచి పారద్రోలేందుకు మందును కనిపెట్టారు. ఈ మందును ఏ దేశంలో కనిపెట్టారు, ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం. కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై హెచ్ఐవిని పూర్తిగా నయం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హెచ్ఐవి వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లో ఈ పరిశోధనలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు, కానీ పూర్తిగా నివారించలేవు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవిని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవి సోకిన కణాల డిఎన్ఏను తొలగించగలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి చెడు భాగాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయంలో స్టెమ్ సెల్ జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్ ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయని, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డాక్టర్ జోనాథ్ స్టోయ్. హెచ్ఐవికి చికిత్స చేయటం చాలా కష్టం, ఎందుకంటే ఇది రెట్రో వైరస్. ఇది వ్యక్తి రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటువ్యాధి. జీవితకాల యాంటీ రెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపివేస్తే డిఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది, ప్రాణాంతకం కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే కార్యకలాపాలకు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, సమావేశాలు, ప్రదర్శనలు, మైక్ సెట్స్, వాహనాలు, హోర్డింగ్లు వంటి వినియోగానికి సువిధ యాప్ ద్వారా ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల ప్రచార నియమాలు, సువిధ యాప్పై అవగాహన తదితర అంశాలను ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనుమతుల కోసం 48 గంటల ముందుగా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి తదితరులు పాల్గొన్నారు. బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండోది వీడియో సర్వేలెన్స్ టీమ్ని పంపించాలి. ఇప్పుడు ఒకే రోజు 4 ప్రోగ్రామ్ జరిగిందంటే మళ్ళీ ఈ వీడియో సర్వేలెన్స్ టీం వెళ్ళి
మీ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ వెన్యూలో వీడియో కవరేజ్ చేసుకోవాలి. ఎంతమంది కూర్చున్నారు, స్టేజ్ ఏం వేశారు, మైక్ వాడారా, ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేశారా, ఇవన్నీ వీడియో రికార్డ్ చేసి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి ఇస్తారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ చేశారు అది ఏ ఐటమ్స్కి ఎంత కాస్ట్ అన్నది, బ్యానర్ కంటే ఎంత కాస్ట్, పోస్టర్ కంటే ఎంత కాస్ట్, ఫుడ్కి ఎంత కాస్ట్ అని చెప్పి ఒక రేట్ కార్డ్ ఉంటుంది. ఆ రేట్ కార్డ్ అన్నది నామినేషన్ ఫైల్ చేసిన రోజు క్యాండిడేట్కి కాపీ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఎక్స్పెండిచర్ బుక్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇంత, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఇంత అని చెప్పి లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ దాటకుండా వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేసుకొని వెళ్తారు. సో మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం ముందే ప్లాన్ చేసుకొని మీరు పర్మిషన్ తీసుకోండి. మీరు పర్మిషన్ తీసుకున్నాక ఆ రోజుకి మీరు మీటింగ్ అక్కడ పెట్టలేకపోతే కూడా పర్లేదు, సింపుల్గా క్యాన్సిల్ అయిపోతుంది అంతే. మళ్ళీ వేరే పర్మిషన్ పెట్టుకుంటారు. పర్మిషన్ పెట్టకుండా లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయడం. సో ఈ యాప్ గురించి మీకు ఐడియా రావాలని చెప్పి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం చేశారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు, పోలు మల్యాద్రి రెడ్డి, బాకీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్ష రక్ష నీవే రక్ష వేడుకుంటున్నా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప రుద్రమన్యమృతోదృషభే నమః సన్నదృశన్నుదః హర్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టామృడయాదినః వేదనః తయాస్మాన్ విశ్వతస్మా యక్ష్మయాపరాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే అభిషేక ప్రియనే ఓం శ్రీ స్వామియే శ్యామేవ ప్రతిష్ఠతి స్వాహా యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ప్రతిష్టమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాతంచమే సోశ్చమే ప్రసోశ్చమే శేరంచమే లయశ్చమే అర్పంచమే అపరంచమే యక్షంచమే నామయశ్చమే జీవాశ్చమే దేవాశ్చమే వితరంచమే భయంచమే. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని రెవరెండ్ ఏ రాజశేఖర్ సూచించారు. మట్టల పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎస్ఐ చర్చ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతస్థులు మట్టలు చేతబట్టి క్రీస్తు బోధనలు పలుకుతూ పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఉపవాస దీక్షలు మట్టల పండుగ విశిష్టతను వివరించారు. జంగారెడ్డిగూడెం లేనది మాది. జంగారెడ్డిగూడెంలో సిఎస్ఐ క్రైస్ట్ చర్చి సుమారుగా 100 సంవత్సరాలు పైబడినటువంటి మహాదేవాలయం. ఈ జంగారెడ్డిగూడెం డేంద్రిలో ఉన్నటువంటి గ్రామాలు, సంఘాలు అన్నీ కలుపుకొని మరి ఈ రోజున మట్లాదివారంగా ఈ ఊరేగింపును సిఎస్ఐ క్రైస్ట్ చర్చి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే మా సంఘ పెద్దలు మేమందరం కలిసి మరి జంగారెడ్డిగూడెం పురవీధుల్లో ఈ ఊరేగింపు ద్వారా క్రీస్తు ప్రభుల వారి యొక్క లోక రక్షణ కార్యాన్ని మేము తెలియచేస్తూ మరి పురవీధుల్లో ఈ ఊరేగింపు ద్వారా శుభవర్తమానం తెలియచేస్తున్నాం.
ఆయన రావడాన్ని మేము తెలియచేస్తూ ఈ సందర్భంగా ఆయన పొందినటువంటి శిలువ శ్రమల మరణ ధ్యానాలు ఈ 40 దినాల తపస్కాలపు ఆరాధనలు కూడా దేవాలయాల్లో జరిగించబడుతున్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజున పామ్ సండేగా మరి ఈ ఊరేగింపును మేము చేస్తున్నాం. ఆనాడు యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయ మహాప్రవేశం చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఆనాటి యూదులు దీనిని జరిగించారు. అదేవిధంగా ఈ రోజున మేము కూడా ఈ పురవీధుల్లో ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణ తంతును సాంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ కళ్యాణ వేడుకలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దంపతులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారి కళ్యాణ తంతును వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణ మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. బుట్టాయిగూడెం రెడ్డిగన్పవరం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ప్రతిష్టా మహోత్సవం తంతును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. సుముహూర్తంలో ఈ అమ్మవారిని ఈ గ్రామంలో శాశ్వతంగా స్థిరంగా నివాసం ఉంటూ సర్వజనుల్ని కాపాడమని, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చక్కని వర్షాల చేత పాడి పంటలతో సుభిక్షంగా అగ్ని భయం, జ్వర భయం, వ్యాధి భయం, ఉపద్రవాల భయం లేకుండా సర్వజనుల్ని కాపాడమని తల్లివారి యొక్క యంత్రాన్ని స్థాపన చేశాం. వాహనాన్ని స్థాపన చేశారు. ధ్వజాన్ని కూడా ఇదే కాలంలో స్థాపన కార్యక్రమం పూర్తయింది. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో వాసిరెడ్డి శ్రీను అనే రైతుకు చెందిన ఆవుకు ఘనంగా శ్రీమంతం చేశారు. ఎంతో ఇష్టంగా కుటుంబ సభ్యులలో ఒకరిగా పెంచుకుంటున్న ఆవుకి శ్రీమంతం చేయించాలని శ్రీను కుటుంబ సభ్యులు ఆలోచన చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం అర్చకుల ద్వారా గోమాతకు చీర, జాకెట్, పండ్లు, పూలు పెట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా వంటలు వండి తీసుకువచ్చి గోమాతకు తినిపించి గోమాత ఆశీర్వాదం పొందారు. స్థానికులు సైతం అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని గోమాత శ్రీమంతాన్ని వీక్షించారు. ఇంద్రాం
స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నక్షత్రాశ్చరీమే స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి 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 సంజోజాతం ప్రపద్యామి సంజోజాతాయ నమో నమః భవభయేనాది భవే భవస్కమాం భవాజన ఓం మహాసాదం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ సమాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే మణయం సమర్పయామి శ్రీ గోమాదేవతాభ్యో నమః ప్రసాదం సమర్పయామి ఆనందకర్పూర నీరాజనం కాపేసండి ఆరతి పండు మీరు ఇద్దరు కలిపి శ్రీ గోమాదేవతాభ్యో నమః ఓ మహాలక్ష్మీ దేవతాభ్యో జాగ్రత్త కంటి కనబడకుండా పృష్ఠ భాగం దగ్గర వెళ్ళి ఎందుకంటే మండ చూస్తే భయపడుతుంది కాస్త దూరంగా చింతలపూడి అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఎలిజా పార్టీ మారుతున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం ఈ వార్తలకు చెక్ పడింది. అయితే ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. తన భవిష్యత్తు కార్యాచరణను అతి త్వరలో వెల్లడిస్తానని ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజు బీఫామ్ అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. ఎన్నికల ప్రచారానికి విధిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి సూచన. ఎన్నికల కమిషన్ నియమాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.